మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ షాట్లో చాలా అద్భుతమైన కథ, నేను కూడా ఎప్పుడు వినలేదు. ఆ కథ ఏమిటో ఒకసారి విని ఆనందించి అందరికీ షేర్ చేద్దాం. బాధించినది ఎవరిని? కార్తికేయుడు ఒకసారి పిల్లిని గిల్లాడు. తర్వాత తన తల్లి పార్వతీదేవి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు ఆమె బొగ్గ మీద గాయం కనిపించింది. అమ్మా, నీ బొగ్గ మీద ఎంత గాయం అయిందో చూడు, ఎలా జరిగింది అని అడిగాడు. నువ్వే కదా నాయనా ఈరోజు ఉదయం పిల్లిని గిల్లావు, ఆ సంగతి మర్చిపోయావా అడిగింది పార్వతి. నేను పిల్లిని కదా గిల్లింది, నీ బొగ్గ మీద గాయం ఎలా అయ్యింది అడిగాడు కార్తికేయుడు. అప్పుడు ఆ జగన్మాత, నాయనా, ఈ ప్రపంచంలో నేను కానిది అంటూ ఏదీ లేదు. నువ్వు ఎవరిని గాయపరిచినా నన్ను గాయపరిచినట్టే అని పార్వతీమాత చెప్పింది కుమారునితో. తన తప్పును తెలుసుకున్నాడు. ప్రతి ప్రాణిలోని తన మాతృమూర్తిని చూడసాగాడు. ఇది ఎప్పటి మాటో కావచ్చు, మహనీయులందరి వాక్కు ఇదే, ఇందుకు భిన్నంగా ఎప్పుడూ ఉండదు. చాలా అద్భుతమైన కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఒక 10 మందికి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.